ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే 4 చెట్ల కథ. ధ్యానాంశం ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. ఇవాళ 4 చెట్ల గురించి చెప్పాలని చెప్పనుకుంటున్నాను తండ్రి. ఆ చెట్లు ఏమన్నాయో మా ప్రియులకు వివరిస్తూ ఉండగా మేము కూడా ఈ చెట్ల కథ ద్వారా నీతిని తెలుసుకుని మేము కూడా నీకు ఉపయోగపడేలా ఉండేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేర్చున్నాం తండ్రి. ఆమేన్. ఇవాళ 4 చెట్ల గురించి నేను మీకు వివరిస్తున్నాను. మొదటిది ఒలీవ చెట్టు, రెండవది అంజూరపు చెట్టు, 3 ద్రాక్ష, 4 ముండ్ల పొద. వీటి గురించి నేను తెలియజేస్తున్నాను. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 8 నుంచి కనుక మనము చదువుకున్నట్లయితే 17 వచనాలు, 8 నుంచి 17 వచనాలు చదివినట్లయితే ఒకసారి చెట్లన్నీ ఇలాగ మాట్లాడుకున్నాయట. ఏమని మాట్లాడుకున్నాయంటే, చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనని మనసు కలిగి బయలుదేరాయట. ఈ ఉపమానాన్ని మనకి యోతాము చెప్తున్నాడండి. యోతాము గిద్యోని యొక్క కుమారుడు. అది ఎందుకు చెప్తున్నాడో తర్వాత చెప్తాను మీకు నేను. ఈ చెట్లన్నీ కూడా తమ మీద రాజుని ఒకరిని నియమించుకోవాలని మనస్సుకు కలిగి బయలుదేరి మొట్టమొదటి గుండా మమ్మును ఏలమని చెప్పి ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాట. మనకు తెలుసు ఒలీవ చెట్టు అంటే. మనకి 128వ కీర్తనలో నీ పిల్లలు ఒలీవ మొక్క వలె నుందురు, చిగురుస్తూ ఉందని అక్కడ మాట ఉందని మనకి. అంటే ఏంటంటే, నోవాహు జలప్రళయంలో ఈ భూమి మీద ఉన్న అన్నీ కూడా చనిపోతే, చెట్లు కానీ మనుషులు కానీ జంతువులు కానీ అన్నీ చనిపోతే మళ్ళా వెంటనే చిగురించింది ఏంటంటే ఒలీవ మొక్క. అంటే ఒలీవ మొక్క ఎటువంటి భయంకరమైన మరణకరమైన పరిస్థితులు ఎదురైనా కూడా అదేం చేస్తుందంటే, అది ఆటోమేటిక్గా మళ్ళీ తిరిగి బతికేస్తుందండి. పై కాండం నరికేసినా కూడా కింద వేరులోంచి మళ్ళీ మొక్క వచ్చేస్తూ ఉంటుందండి. అది ఒలీవ మొక్క ఇంచుమించు 700-800 సంవత్సరాలు బతుకుతుందండి ఒలీవ మొక్క. 1000 సంవత్సరాల పైన బతికిన మొక్కలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఒలీవ మొక్క ఏమందంటే అబ్బా చేసేయండి నేను రాజుగా అని అనలేదండి. అది ఎందుకంటే దానిని దేవుడు ఎందు నిమిత్తం అయితే నియమించాడో దానిని జ్ఞాపకం చేసుకుందండి. ఈవేళ ప్రతి వస్తువును దాని పని నిమిత్తము దేవుడు సృజించని సామెతల గ్రంథంలో సొలొమోను చెప్తున్నాడు. ప్రతి వస్తువు, అది చెట్టు కానివ్వండి, మానవుడు కానివ్వండి, జంతువు కానివ్వండి, ఏదైనా సరే ఈ సృష్టిలో సకల చరాచరంలో ఉన్న అన్నీ కూడా ఆయా పని నిమిత్తమే దేవుడు నిర్మించాడు. ఇప్పుడు ఒలీవ చెట్టు ఏమంది? ఇప్పుడు నన్ను దేవుడు ఏ పని నిమిత్తమైతే నియమించాడో దానిని మాత్రమే నేను చేస్తాను అని ఏమని చెప్పిందంటే, అది ఒలీవ చెట్టు దేవునిని
మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో చెప్పిందండి. గమనించండి, ఇక్కడ ఏమంది? నన్ను దేవుడు ఎందుకు నిర్మించారని చెప్పి మీరు అనుకుంటున్నారు? మీరు దేవుని మానవులను దేని వల్ల నరులు సన్మానించుదురో ఆ తైలము నీయక అని మాట్లాడుతున్నాడు. అంటే ఏంటనమాట, ఒలీవ ఆయిల్ దేనికి ఉపయోగించేవారంటే అప్పట్లో వాళ్ళు, ఇక్కడ మనకి నిర్గమాకాండము 29:2 చూసినట్లయితే దేవునికి దహన బలులు అర్పించేవారండి అప్పట్లో, పాత నిబంధన కాలంలో. ఆ దహన బలులు అర్పించినప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే, ఒక కోడదూడను, కళంకము లేని 2 పొట్టేలను, పొంగని రొట్టెను, పొంగనవై నూనెతో కలిసిన భక్ష్యములను, పొంగనవై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకుని దేవునికి అర్పించాలి. ఆ నూనె ఏంటంటే ఆ దహన బలుల్లో, అర్పణలో, నైవేద్యాల్లో ఒలీవ నూనె మాత్రమే వెయ్యాలండి. అంటే దేవుని యొక్క దహన బలిలో వాడవలసిన తైలాన్ని నేను ఇవ్వటం మానేసి, నేను నా దేవుని పనికి ఉపయోగించడం మానేసి, నేను మీ మీద రాజుగా ఉండాలా, నేను ఉండనని చెప్పిందండి. ఇంకోటి ఏం చెప్పిందంటే, మళ్ళా 29:7 నిర్గమాకాండం చూసినట్లయితే, ఎవరైనా ఒక రాజుని అభిషేకించాలంటే, ఒక ప్రవక్తను అభిషేకించాలంటే నన్ను తీసుకెళ్ళే వాళ్ళు నెత్తి మీద పోస్తారు. అంటే ఒలీవ నూనెతోనే వారిని అభిషేకం చేస్తూ ఉంటారు. కనుక దేవునిని, మానవుల్ని నేను ఉపయోగపడుతున్నాను, నేను దేవుడు అందు నిమిత్తమే నేను వచ్చాడు నన్ను. అలాగనే ఆ ఒలివ ఆయిల్ను కూడా మానవులు ఆరోగ్యకరంగా వాడుతూ ఉంటారు. కనుక దేవుని, మానవుల్ని సంతోషపెట్టే నేను ఈ పని మానేసి, అందుకే అభిషేక తైలము తీసుకొని అతను తల మీద పోసి అతన్ని అభిషేకించవాలని చెప్తున్నాడండి. అంటే ఒలీవ తైలంతో రాజుని కానీ ప్రవక్తను కానీ అభిషేకించాలి. అంటే నేను ఎందుకు ఉపయోగపడుతున్నాను? నేను దేవునికి నైవేద్యాల్లో, అర్పణల్లో నేను ఉపయోగపడుతున్నాను. అలాగనే అభిషేకం చేయటంలో, రాజులను, ప్రవక్తలను అభిషేకం చేయటంలో నేను ఉపయోగపడుతున్నాను. ఈ పని మానేసి నేను అటు ఇటు తిరగటానికి నేను రాజుగా ఉండాలా? ఇది నా పని కాదు అని చెప్పేసి వాళ్ళు పంపించేస్తుందండి ఒలివ చెట్టు. ఇప్పుడు మళ్ళీ ఏం చేసి చెట్లన్నీ కలిపి మళ్ళీ ఎక్కడికి వెళ్ళినాయి మళ్ళాను? అప్పుడు చెట్లు అన్నీ కలిపి మళ్ళీ ఎక్కడికి వెళ్ళావంటే, నీవు వచ్చి మమ్మల్ని ఏలమని చెప్పి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళియండి. అంజూరపు చెట్ల దగ్గరికి వెళ్తే అంజూరపు చెట్టు ఏమందంటే, చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును, నా మంచి ఫలమును నేను ఇయ్యక మానుదునా అని మాట్లాడుతున్నాడంటే, నన్ను ఎందుకు సృష్టించాడు దేవుడు? నా ఫలాలు ప్రజలు తిని, మాధుర్యమైన నా ఫలాలు ప్రజలు తిని సంతోషించాలి. అందు నిమిత్తం దేవుడు ప్రజల్ని సంతోష పెట్టడానికి దేవుడు నన్ను సృష్టించాడు. నన్ను అంజరపు చెట్టు, అంజరపు పండు చాలా మంచిదండి. ఒలివ్ ఆయిల్ మంచిది, దాన్ని ఆలివ్ ఆయిల్ అంటాం మనం. అంజరపు చెట్టు, అంజరపు పండ్లు కూడా చాలా హెల్త్ అండి మనకి అవి. కనుక నా మాధుర్యమైన పండ్లను మానవులను సంతోష పెట్టడానికి మానేసి, నేను అటు ఇటు తిరగనా, మీ దగ్గరికి రాజుగా వచ్చి నేను పని పాట లేకుండా పని మానేనా? దేవుడి ఎందు నిమిత్తమైతే నేను నిర్మించిన పని నేను మానేనా? నేను కనుక నేను రాను అని చెప్పిందండి. అప్పుడు మళ్ళీ ఏం చేసి ఇవన్నీ కలిసి మళ్ళా ద్రాక్షవల్లి దగ్గరికి వచ్చాయండి. 3వ చెట్టు ద్రాక్షవల్లి. ఆ ద్రాక్షవల్లి ఏమంటుంది చూడగా, ద్రాక్షవల్లి దేవునిని, మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసమును ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊటు నేను వచ్చేదనా? నేను రాను అని చెప్పిందండి. ఈ ద్రాక్షరసం చూడండి, ఇక్కడ ద్రాక్షరసము ఏం చెప్తుంది ఇక్కడ ఆయన చూసినట్లయితే, చూడండి ద్రాక్షరసం ఉపయోగం చెప్తాను చూడండి. ఇక్కడ సంఖ్యాకాండము 15:5 చూసినట్లయితే, ఒక్కొక్క గొర్రె పిల్లతో కూడా దహన బలి మీదనేమి పోయిటకై 30 ద్రాక్షరసమును పానార్పంగా సిద్ధపరచవలను. అంటే దహన బలిలో అప్పాలు చేసినప్పుడు ఒలివ నూనెతో పాటు ఏమేమని చెప్పాడండి? ఒక్కొక్క గొర్రె పిల్ల కూడా దహన బలి మీదనేమి పోయిటకై 30 ద్రాక్షరసమును
ప్రాణార్పముగా సిద్ధపరచాలని చెప్పి నేను దేవుని పని నిమిత్తం కదా నేను వాడవలసింది అని చెప్తుందండి. ఇంకా 15 చూసినట్లయితే ద్రాక్షారసమును ప్రాణార్పముగా తేవలను, అది యెహోవాకు ఇంపైన సువాసన అండి. ఆ బలిచ్చినప్పుడు ఈ ద్రాక్షారసం కనుక పోస్తే అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుందని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడండి. ఇంకా చూసినట్లయితే ఇది యెహోవాకు ఇంపైన సువాసన అని చెప్పి సంఖ్యాకాండం 15:10 తెలియజేస్తుంది. మనం ఇంకా దీన్ని చూసినట్లయితే ఇంకా దేనికి వాడతారని చూసినట్లయితే మనుషుడు చనిపోయే ముందు లేదా బాధపడుతూ ఉన్నప్పుడు వాడుతూ ఉంటారు. అంటే యేసు ప్రభు వారు కూడా ఆయన దాహానికి ఇమ్మని చెప్పి ఆ సిలువలో వేదన పడుతున్నప్పుడు అదే ద్రాక్షరసం ఉన్న చిరంజీలో అదే దాంట్లో ఒక ముంచి అది యేసు ప్రభుకి ఇచ్చినట్టు మనం చూస్తుంటాం మనం. ఎందుకంటే ఆ బాధకి నెమ్మది అవుతుందని చెప్పేసి అక్కడ చేసినట్టు జరుగుతుంది. అందుకే ప్రాణము పోచున్న వారికి మధ్యమునియుడి సులభం తెలియజేస్తున్నాడు 31:6 సామెతలు. ప్రాణము పోవుచున్న వానికి మద్యము నీయుడి, మనోవ్యాకులము గలవానికి ద్రాక్షరసం నీయుడి. ఎవరన్నా సరే విపరీతమైన బాధలు ఉంటే కొంచెం ద్రాక్షరసం తీసుకుంటే ఆ బాధను మర్చిపోతారండి. అంటే ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది? ఇది ప్రాణం పోయేవారికి కొంచెం నెమ్మదినిస్తుందండి ఇది పోతూ ఉన్నప్పుడు. అలాగే మనోవ్యాకులంతో ఉన్న వారికి తగుమాత్రం తీసుకున్నట్లయితే ఆ బాధ నుండి విడుదల చేస్తూ ఉందండి. అలాగనే ద్రాక్షరసం ప్రతిరోజు కూడా తగుమాత్రం తీసుకున్నట్లయితే రక్తవృద్ధి కలుగుతుంది. చాలా మంచిదండి ద్రాక్షరసం. కనుక దేవునికి అక్కడ అర్పణలోను బలిలోను అలాగనే మానవులు సంతోషపెట్టే నేను రాజు అయిపోయి అటు ఇటు ఓగనా నేను రానని చెప్పిన. చూసారా, ఈ మూడు కూడా దేవుడు ఎందు నిమిత్తమైతే సృజించాడో ఆ పని నిమిత్తం తప్ప అవి ఇంకా ఏమీ కూడా నేను అటు ఇటు ఓగను, నా పని మానేసి దేవుడు చెప్పింది మానేసి నేను వేరే ఇంకోటి చేయను అని ఖచ్చితంగా చెప్పినప్పటికీ వీళ్ళకి అర్థం కాదండి. మనమేమో ఎంతో ఇష్టపడి మన మీద రాజుగా అభిషేకించుకోవాలని చెప్పి మనం వెళ్ళి అడిగితే, రాజుని చేద్దామని మనం వెళ్ళి అడిగితే ఏంటి ఇలా మాట్లాడి ఇవన్నీ కూడా అని చెప్పేసి ఈ కొంచెం బాధపడ్డాయండి. బాధపడి ఏంటి అందరూ ఎలాగంటున్నారేంటి అని చెప్పేసి అప్పుడు చివరికి ఎక్కడికి వెళ్ళి అంటే 15 వచనం, మమ్మును ఏలమని మొండ్లపద యుద్ధ మనవి చేసుకునేందుకు లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే మొండ్లపద దగ్గరికి వెళ్ళినట్టుంది. ఇంక మొండ్లపద పని అంటే మీకు తెలుసు కదా, మనకి ఎదుటివాడికి హాని చేయటువంటి ముళ్ళు ఏం చేస్తుంటాయి, మనకి ఎదుటివాడికి హాని చేస్తుంటాయి. మనకి వీళ్ళు గత్యంతరంలోకి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు, వీళ్ళు మొండ్లపద దగ్గరికి వెళ్ళారండి, చెట్లన్నీ కూడాను. అయితే తెలుసండి అవి వాటి వృత్తి ఏంటివి, ఎందుకు ఉపయోగపడతాయి, ఎందుకు ఉపయోగపడవండి ఇవి. మొండ్లపదలు కాల్చి వేయడానికి తప్ప, బూడిద అవడానికి తప్ప ఎందుకు కూడా ఉపయోగపడవండి ఇవి. అయితే చూడండి ఇప్పుడు మొండ్లపద ఏమందో చూడండి, ఆ మూడు ఏం చెప్పినా ఇదేం చెప్పిందో చూడండి. ఏమని చెప్తుందంటే, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరి ఉండిని ఎడలా రండి. ఇది వెల్కమ్ చేస్తుందండి వీళ్ళని. నిజంగానైనా నన్నేనా మీరు నా దగ్గరికైనా వచ్చారు, నిన్న నిజంగా మీరు రాజుగా చేయాలని చెప్పి అనుకుంటున్నారా? అయితే రండి రండి అని చెప్పేసి నా నీడను ఆశ్రయించబడుతుందండి. ముళ్ళపదకి నీడ ఉంటుందా? ముళ్ళపదకి ఎక్కడ నీడ ఉంటుందండి? అసలు ముళ్ళపద దగ్గరికి వెళ్ళటమే వీటి చేసిన తప్పండి. ఎందుకు పనిరాని చెట్టు దగ్గరికి వెళ్ళి మమ్మల్ని పరిపాలన చేయమని అడగొచ్చా? వెళ్ళి అడిగేసి ఇదేమంటుంది, నా నీడను ఏంచండి, విశ్రమించండి, దానికి నీడ ఎక్కడుంది? లేదా ఇప్పుడు చెప్తుంది చూడండి, వీరు నా దగ్గరికి వచ్చారు కనుక నన్ను గనక రాజు గనక చెయ్యకపోయినట్లయితే అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్టును కాల్చివేనని వారితో చెప్పిందండి. మీరు గనక నన్ను రాజుగా చెయ్యకపోయి వార్నింగ్ ఇస్తుందండి వాళ్ళకి వచ్చిన వాళ్ళకండి. నేనేం చేస్తాను, పెద్ద పెద్ద దేవదారుణాలని అన్నింటినీ కూడా నేను కాల్చివేస్తానని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిందండి. చూసారా, ఇక్కడ 4 చెట్లు కదా విన్నారు కదా మీరు, అవన్నీ దేవునికి మానవునికి ఉపయోగపడుతున్నాయి. అసలు ఎటువంటి ఇవి లేకుండా, స్వార్థము లేకుండా వాటి పని అవి నిర్వర్తిస్తున్నాయండి, నిస్వార్థంగా నిర్వర్తిస్తున్నాయి అవి. మాకు ఇది పనిచేది, మేము అటు ఇటు ఓగలేము, మాకు ఇటువంటి పని మాకు అవసరం లేదు, మాకు రాజు అయిన తర్వాత బోళ్ళు తగాదాలు చేర్చాలి, అసలు మనశ్శాంతి ఉండదు అని చెప్పేసి అంటే మొండ్లపద మాత్రం రండి 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 నా నీడని మీరు ఆశ్రయించిందని చెప్పిందండి. ఇదంతా ఎందుకు చెబుతున్నాడు అంటే
ఇదంతా కూడా చెప్పడానికి గల కారణం ఏంటంటే, దీనిని చెప్పినవాడు ఎవరు అంటే మనకి గిద్యోని యొక్క కుమారుడు అండి అతను. గిద్యోని యొక్క కుమారుడు ఈ విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు. యోతాము తెలియజేస్తున్నాడు ఈ కథను. ఎందుకు తెలియజేస్తున్నాడు ఈ కథను అంటే, ఈ కథలో ఉన్న భావం ఏంటి అంటే, గిద్యోని గురించి మనకు తెలుసండి. గిద్యోని గానుగు చోటున గోధుమలు అతను దుల్లించుకుంటూ ఉంటుంటే ఒక దూత వచ్చి పరాక్రమం గల బలాఢ్యుడా అంటే, ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి, నేను పరాక్రమం గల బలాఢ్యునైతే నేను గానుగు చోటున ఎందుకుంటాను, నేను ఈ ఫిలిష్తీయులకు మిద్యానీయులకు భయపడి ఇక్కడ ఉన్నానని చెప్పినప్పుడు, నీవు అందరికంటే బలవంతుడువు, నీ బలం నీకు తెలియదు, వాళ్ళందరినీ కూడా నువ్వు ఒక్క చేత్తో చంపేయగలవు అని చెప్పినప్పుడు, ఇంకా చాలా మాటలు మాట్లాడిన తర్వాత అతను ఒప్పుకున్నాడు. గిద్యోని కేవలం 300 మందితో ఆ ఫిలిష్తీయులందరినీ కూడా జయించాడండి. మిద్యానీయుల చేతిలోంచి అందరినీ కూడా, ఇశ్రాయేలు అందరినీ కూడా విడిపించాడండి అతను. గిద్యోని కథ ఇది. అయితే గిద్యోని యొక్క ఇంత గొప్ప విజయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు తీసుకొచ్చాడు గిద్యోని. కనుక ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అంతవరకు కూడా మిద్యానీయుల చేతి కింద, ఫిలిష్తీయుల చేతి కింద బానిసలుగా ఉన్నారండి వీళ్ళు. స్వతంత్రం లేకుండా ఉన్నారండి వీళ్ళు. అటువంటి స్వతంత్రం లేని వారికి ఈ గిద్యోను నాయకుడిగా ఉండి వాళ్ళకి స్వతంత్రాన్ని ఇచ్చి స్వేచ్ఛగా బ్రతకమని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు కొంతకాలం గిద్యోని మాట విన్నారండి. అయితే గిద్యోని ముసలివాడు అయిన తర్వాత చనిపోయాడండి. అంతవరకు బాగానే ఉంది. ఈ గిద్యోనికి అనేక మంది భార్యలు ఉన్నారండి. అతనికి ఈ గిద్యోనికి అనేక మంది భార్యలు ఉంటే వాళ్ళకి ఆ భార్యలకి 70 మంది కుమారులు ఉన్నారండి, పుట్టారండి గిద్యోనికి. గిద్యోనికి అనేక మంది భార్యలు ఉంటే 70 మంది కుమారులు పుట్టారండి అతనికి. పుడితే ఎంతమంది భార్యలు ఉన్నా కూడా తను ఏం చేశాడంటే, తను ఒక పని మనిషి ఉంటే ఆ పని మనిషి వల్ల కూడా ఒక కుమారుని కన్నాడండి అతను. వాళ్ళందరూ కూడా ఉపపత్తులండి వాళ్ళు. అయితే ఇతను ఏం చేశాడు, మళ్ళాను తన వల్ల ఏం చేశాడంటే ఒక బిడ్డను కన్నాడండి. పని మనిషి అని కూడా మనకు ఉంటుందండి, మనకి బైబిల్లో మనకి. తను ఎవరు అంటే పని మనిషి అని కూడా మనకి బైబిల్లో మనకు రాయబడి ఉందండి. ఏం జరిగిందంటే, ఈ పని మనిషి పేరు ఏంటంటే తన పేరు యెరుబ్బయలు అండి. ఈ పని మనిషి కుమారుడు అండి ఎవరంటే అబీమెలెకు అండి. ఆ 70 మంది కుమారులు ఉన్నారు, ఆ భార్యల కుమారులు అలా ఉన్నారు. ఈ పని మనిషి కుమారుడైనటువంటి షెకెము ఏం చేశాడంటే, షెకెములోనున్న తన తల్లి సహోదరులకు వెళ్ళిపోయాడండి. వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులతోని ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినట్లు నాతో వారితో మాట్లాడండి. ఏంటంటే, మీకు ఇదే మంచిది. ఏంటి, యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా, ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదని అడుగుతున్నాడండి. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడండి, ఆ 70 మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ మిమ్మల్ని మీ మీద రాజుగా ఉండటం మంచిదా, నేను మీ మీద రాజుగా ఉండటం మంచిదా అని అడుగుతున్నాడండి వాళ్ళందరూ. నేను ఒకడు మిమ్మల్ని పరిపాలన చేస్తే మంచిదా, 70 మంది పరిపాలన చేస్తే మంచిదా అంటే, ఇప్పుడు వాళ్ళందరూ ఆలోచించుకుని, వీళ్ళందరూ కూడా తన తల్లి యొక్క కుటుంబీకులే గనక నువ్వే మా మీద రాజుగా ఉండాలని చెప్పేసి అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఏం చేశారంటే ఇతడు మన సహోదరుడు అనుకుని తమ హృదయంలో అబీమెలెకు తట్టు తిప్పుకొని, వాళ్ళ హృదయాలందరూ కూడా అబీమెలెకు తట్టు తిప్పుకొని, అప్పుడు వారు బయల్బెరీతు గుడిలో నుండి 70 తులాల వెండి తెచ్చి అతనికి ఇచ్చారండి, అబీమెలెకు ఇచ్చారు. ఆ 70 తులాల వెండిని ఏం చేశారంటే అబీమెలెకు అల్లరి జనమునకు కూలికి పెట్టుకున్నాడండి. 70 వెండి నాణాలతో 70 తులాల వెండితోటి అల్లరి మోకని ఏం చేశాడంటే కూలికి పెట్టుకున్నాడు. వాళ్ళందరూ కూడా ఇతను వస్తున్నారు. తరువాత అతను ఓప్రాలను తన ఇంటికి పోయి, చూడు ఈ 70 మంది కుమారులు ఎక్కడున్నారు, వేరే చోట ఉన్నారు కదా, వేరే తల్లికి పుట్టినటువంటి వాళ్ళండి వాళ్ళు. అక్కడ ఇంటికి పోయి తన సహోదరుని 70 మంది మనుషులను ఒక్క రాతిమే చంపేశారండి వీళ్ళందరూ. ఈ పని మనిషికి పుట్టినోడు ఏం చేశారంటే అల్లరి మోకలను పెట్టుకుని ఒకే రాతి మీద వాళ్ళందరినీ కూడా చంపించేశారండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు పోటీకి వస్తారని చెప్పేసి. చూడండి, స్వతంత్రుడేమో అలా చేశారు,
ఈ దాస సంతానమేమో ఇలా మొదలైంది. ఎక్కడైనా సరే ఇదే జరుగుతుంది మనకండి. ఇది స్వతంత్రుడు పనిచేయట్లేదండి. అయితే చూడండి, యెరుబ్బయలు చిన్న కుమారుడు యోతాం మాత్రమే దాగి ఉండి తప్పించుకున్నాడండి. ఇతను యోతాం కుమారుడు ఏం చేశాడు, ఆఖరోడు ఏం చేశాడు, దాగి తప్పించుకున్నాడండి. తరువాత శెకెము యజమానులందరూ, మిల్లో ఇంటి వారందరూ కూడా శెకెములో ఉన్న మత్తి వృక్షం కింద అబీమెలెకును ఏం చేశాడు, వెంటనే ఎప్పుడైతే వీళ్ళందరినీ చంపేశాడో రాజుగా చేశాడండి. అదే విషయాన్ని ఇతను మాట్లాడుతున్నాడండి. ఆ మిగిలినటువంటి వాడు, మా తండ్రి మిద్యానీయుల చేతిలోంచి, ఫిలిష్తీయుల చేతిలోంచి మిమ్మల్ని విడిపిస్తే మీరు నన్ను కాదని చెప్పేసి మీరు ఏంటి ఆ ముండ్ల పొద వంటి వాడిని మీరు రాజుగా చేసుకుంటారా? ఆ ముళ్ళ పొద ఏముంది, మీరు నన్ను రాజుగా చేసిపోతే నేను కాల్చివేస్తానని చెప్పాను లేదు అంత కదా అని వాళ్ళని, అక్కడ ఉన్న వాళ్ళకి మళ్ళీ మోటివేట్ చేయడానికి, ఆ ప్రధానులతో మాట్లాడటానికి ఈ సందర్భంలో మాట్లాడాడు. కనుక మనుషులు నిజాన్ని నమ్మకుండా ఇటువంటి ముండ్ల పొదలు వంటి వారిని ఏర్పాటు చేసుకున్నట్లయితే వారి వల్ల, అటువంటి వాటి వల్ల ఆ ఎన్నుకున్న వారికి ఇబ్బంది అవుతుంది అని ఇక్కడ దైవ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉందని మనకి ఇక్కడ. కనుక మనం ఎప్పుడూ కూడా చూడండి, అంజూరపు చెట్టు నా పని కాదు, ఇది ఒలివ చెట్టు ఇది నా పని కాదు, నేను దేవునికి మనుషులకి. అంజూరపు చెట్టు అలాగే మాట్లాడింది, నా మధురమైన ఫలాల్ని ప్రజలకు ఇవ్వటం మానేసి నేను వేరే పని చేయనా. ఇక ద్రాక్ష చెట్టు ఏముంది, ద్రాక్ష వల్లి కూడా అలాగంది, దేవునికి ప్రజలకి నేను సంతోషపెట్టడం మానేసి. అంత గమనించండి ఇక్కడ. కనుక తరువాత అతను చనిపోవడం జరిగిందండి. కనుక అందుకే మనం ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ఎందుకు సృజించాడో, ఏ పని మీద సృజించాడో ఆ పని మనం అందరము చేసినట్లయితే ఆ ఒలివ చెట్టు, అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టులాగా ఉంటాం. దేవుడు చెప్పిన పని మానేసి మన ఈ లోకంలో మన ఏదో అధికారులు కానీ ఇంకోటి కానీ ఉండాలని చెప్పి అనుకున్నట్లయితే మన జీవితాలు సజావుగా సాగు. కనుక మనము కూడా మంచివారిని నాయకులుగా ఎన్నుకోవాలి, అప్పుడే ప్రజలు బాగుంటారు. ఇటువంటి అబీమెలెకు లాంటి వాళ్ళు మనం ఎన్నుకోకుండా ఉండాలని చెప్పి మీకు తెలియజేస్తూ, మనమందరం కూడా ఊపిరినంత వరకు కూడా దేవునికి మనుషులకి సేవ చేస్తూ, దేవుని సంతోషపెడుతూ, మనుషులను సంతోషపెడుతూ, ఏ ఒక్కరిని బాధ పెట్టకుండా యేసుక్రీస్తు గొప్ప రక్షణ, లోక రక్షణ ప్రకటిస్తూ మన జీవనయాత్రలో ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు తెలియజేస్తుంది. 4 చెట్ల కథని వేళ వివరించడం జరిగింది నాయన. కనుక తండ్రి, గిద్యోను చనిపోయిన వెంటనే తను చేసిన మేలుని ఇశ్రాయేలు మర్చిపోయారు తండ్రి. అదేవిధంగా తన మరి సొంత భార్యకు పుట్టినటువంటి కుమారుని విడిచిపెట్టేసి దాసికి పుట్టినటువంటి వాడిని తండ్రి రాజుగా చేసుకున్నారు తండ్రి. కనుక ఈ లోకంలో కూడా తండ్రి నిజాన్ని నమ్మట్లేదు, అబద్ధాన్ని నమ్ముతున్నారు తండ్రి. కానీ ఏది ఏమైనప్పటికీ మేము నిన్ను సంతోషపెట్టేవారు ఉండాలి, మనుషులందరికీ మేలు చేసేవారు ఉండాలి. ప్రతి నాయకుడు కూడా అటువంటి వారికి ఉండే లక్ష్యాన్ని వేడుకుంటూ, ప్రజలకి మేలే చేయగలిగి కీడు చేయకుండా ఉండే లక్ష్యాన్ని వేడుకుంటూ, యేసు ప్రభువు మీద చూపిన ప్రేమ, ఆయన చేసిన త్యాగం, ఆయన మా కొరకు తండ్రి శరీర ధరిగి లోకానికి వచ్చాడు కనుక నాయన, ఆయన మా అందరి కొరకు చనిపోయాడు కనుక నాయన, అదే ప్రేమ, అదే త్యాగాన్ని మేము కూడా కలిగి జీవించడానికి ప్రసంగం మాకు సహాయపడలేదు. క్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174187. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.